రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పరిధిలో భారీగా గంజాయి కలకలం రేపింది. డీసీఎంలో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో కొత్తవలస దగ్గర వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు పోలీసులు. వాహనాన్ని ఆపకుండా పారిపోయేందుకు ప్రయత్నించిన స్మగ్లర్లు పోలీసులు వెంబడించారు. కోట నుండి కొత్తవలస మండలం జిందాల్ కర్మాగారం వరకు పోలీసులు వెంబడించారు. అక్కడ వాహనాన్ని ఆపి డోర్ లాక్ చేసి పరారయ్యారు. డీసీఎంను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా విజయనగరం ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి, డీసీఎం వాహనంలో విజయనగరం జిల్లాలో గంజాయి తరలిస్తున్నట్టుగా కలకలం రేపుతోంది. ఆ డీసీఎం వాహనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిదని గుర్తించారు, అధికారులు ఏమంటున్నారు? బ్రాహ్మణి, ఏదైతే ఏపీ ప్రభుత్వం ఏర్పడినట్టు అయితే కొత్తగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఏపీలో గంజాయి అనేది లేకుండా చేయడానికి అయితే ప్రయత్నాలు చేపడుతుందో దానిలో భాగంగా ప్రతి జిల్లాలో గంజాయి ఎక్కడైతే రవాణా కేంద్రాలుగా ఉన్న ప్రాంతాల్లో అత్యధికంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాటన్నిటిని కూడా ఆ చెక్ పోస్ట్ ఏదైతే పటిష్టంగా చెక్ పోస్ట్ దగ్గర భద్రత ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ క్రమంలో అరకు ప్రాంతాల నుండి ఏదైతే విశాఖపట్నానికి వెళ్తున్న ఒక వాహనం అనుమానిత విజయనగరం జిల్లా బొడ్డవరం చెక్ పోస్ట్ వద్ద ఆపకుండా వెళ్లడంతో వాటిలో గంజాయి ఉందని ఒక అనుమానంతో వెంబడించగా వాళ్ళు ఏదైతే వాహనదారులు అత్యధిక స్పీడ్కి వెళ్లి ఏదైతే కొత్తవలస మండలం సమీపంలోని జిందాల్ ఫ్యాక్టరీ సమీపంలో ఒక తుప్పల్లో పార్క్ చేసి లాక్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇంకా వాహనంతో భారీగా గంజాయి సుమారు 500 కిలోల వరకు గంజాయి ఉందని చెప్పి చేసిన పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ఇప్పటికీ వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏది కూడా ఓపెన్ చేయలేదు. ఇప్పటి వరకు ఎంత ఉన్నది, అందులో ఎటువంటి పదార్థాలు ఉన్నాయి, ఎంతగా చేసి ఉన్నది. అయితే కొత్తవలస పోలీస్ స్టేషన్ పరిధి ప్లస్ దీంతో పాటుగా బొడ్డవరం పరిస్థితి ఎస్కోట పోలీసులు కూడా వీటిని ఇద్దరు ఆధీనంలో బండి ఉంది. ఏంటంటే చెక్ పోస్ట్ అంతా ఒక స్టేషన్ నుండి ఒక స్టేషన్ లిమిట్ లో ఉన్నది కాబట్టి ఇరువురు కూడా జిల్లా పై అధికారులకు సమాచారం ఇచ్చి వారి సమక్షంలో వ్యాన్ అయితే ఓపెన్ చేసి మొత్తం అందులో ఎంత గంజాయి ఉంది, ఎక్కడి నుండి వారు పరాయిలైన వారు ఎవరు, వెహికల్ ఎవరిది, ఏ ప్రాంతానికి చెందినది కూడా ఇచ్చేసిన పరిస్థితి. అంటే ఇది మొత్తంగా అరకు ప్రాంతం నుండి వైజాగ్ కి తరచూ ఇటువంటి వెహికల్ లో అక్రమంగా ఈ గంజాయి రవాణాను అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద ప్రధానంగా యువతను చేసి టార్గెట్ చేసుకుని యువతనే ఈ వాహనం నడిపేలాగా చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు డ్రైవర్ తో పాటు క్లీనర్ కూడా ఉన్నట్లు చెక్ పోస్ట్ దగ్గర బొడవర్ చెక్ పోస్ట్ దగ్గర చేయడం జరిగింది, గుర్తించడం జరిగింది. వారిని ఎటు వెళ్లారు అనే క్రమంలో సీసీ కెమెరాలో ఫుటేజ్ చెక్ చేస్తూ వారి కదలికలను కూడా పరిశీలిస్తూ వారిని కూడా పట్టుకుంటే తెలుస్తాయి అని చెప్పేసి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. బ్రాహ్మణి. రైట్ నరసింహ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.